నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్పై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోమవారం రాత్రి నర్సీపట్నం పెద్ద చెరువు వద్ద దాడికి పాల్పడ్డారు. ఆయన కారుని ధ్వంసం చేశారు. నర్సీపట్నం పెద్ద చెరువు వద్ద నిర్మాణంలో ఉన్న సృష్టి క్షేత్రం పనులను నిలిపివేయాలని మాజీ ఎమ్మెల్యే గణేష్ హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చారు. చెరువు దిగువన సాగులో ఉన్న 500 ఎకరాలకు చెందిన రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన కోర్టు మెట్లెక్కారు. అప్పటి నుంచి రెండు పార్టీల మధ్య పరస్పరం వాగ్వివాదాలు జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే గణేష్ నర్సీపట్నం పెద్ద చెరువులో హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించి సృష్టి క్షేత్రం పేరుతో నిర్మాణ పనులు చేస్తున్నారని జిల్లా కలెక్టర్ పైన, సంబంధిత అధికారులపైన కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అంతకుముందు కొన్ని రోజులుగా పెద్ద చెరువులో నిర్మించే సృష్టి క్షేత్రానికి ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని టీడీపీ నాయకులు దేవాలయాల్లో పూజలు చేస్తున్నారు. బ్రహ్మలింగేశ్వర ఆలయం వద్ద నిర్మించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. ఇలా పరస్పరం రెండు రాజకీయ పార్టీల మధ్య సృష్టి క్షేత్రం కేంద్రంగా వివాదం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి మాజీ ఎమ్మెల్యే గణేష్ పెద్ద చెరువు ప్రాంతంలో చెరువు గర్భాన్ని తవ్వి మట్టిని తరలిస్తుండగా హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి పనులు చేయడం చట్టవిరుద్ధమని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే గణేష్ పెద్ద చెరువుకు వచ్చారన్న విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పెద్ద చెరువు వద్దకు తరలివచ్చారు. ఈ సమయంలో ఎమ్మెల్యే కారును ధ్వంసం చేశారు. వీడియో తీయడానికి ప్రయత్నిస్తున్న ఎమ్మెల్యే పిఏ బాబుపై చేయి చేసుకున్నారు. ఎమ్మెల్యేపై కూడా దాడికి తెగబడ్డారు. గణేష్పై దాడి సంఘటన తెలుసుకున్న వెంటనే లండన్లో ఉన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోన్లో గణేష్తో మాట్లాడారు.